శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 27వ తారీఖు లగాయితూ దాదాపుగా 137 రోజుల పాటు వక్రగతిన సంచరించబోతూ ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క వక్రగతి తాలూకు ఫలితాలని పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతోటి గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా మనం ఈ వీడియో ద్వారా ఆ శనేశ్వరుని యొక్క వక్రగతి 12 రాశుల పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ వక్రగతి గురించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా మనం పరిశీలన చేస్తే, జూలై 27వ తారీఖు సోమవారం నుండి రేవతి నక్షత్రము 1వ పాదంలో ప్రారంభమయ్యేటువంటి ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి దాదాపుగా 10వ తారీఖు డిసెంబర్ నెల వరకు 137 రోజులు, అంటే గురువారంతో 10 డిసెంబర్ గురువారంతో పూర్తవుతుంది. 137 రోజుల పాటు ఉత్తరాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 3వ పాదంలోకి శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతుంది. శనేశ్వరుని యొక్క వక్రగతి అంతా కూడా మీనరాశిలోనే ఉంటుంది. రాశి మారలేదు. రాశి మారనంత వరకు ఫలితం ఒక విధానంలో ముందుకు వెళుతుంది. రాశి మారిపోతే, అంటే కొన్నిసార్లు శనేశ్వరుడు వక్రించి మీనంలో ప్రారంభమై కుంభానికి వచ్చేస్తారు, అప్పుడు ఫలితం మారిపోతుంది. కొంతమంది వక్రించినది మీనంలో కదా కాబట్టి కుంభ ఫలితాన్ని ఇస్తారు, కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈయన యోగకారకంగా ఉంటారు అనే విధంగా కూడా మాట్లాడవచ్చును. ఇది వాళ్ళ ఇండివిజువల్ ప్రాస్పెక్టివ్ తప్పితే దీనికి ఆధారం అనేటువంటిది మూల గ్రంథాల్లో లేదు. బహుశా ఏదైనా చరిత్రకారులు వారికి ఆ విధంగా చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ అనేక రకాల డిస్ప్యూట్స్ రావడానికి కారణం ఇదే అవుతుంది. మూల గ్రంథాల్లో ఎక్కడా దీని ప్రస్తావన లేదు. ఒరిజినల్గా అయితే మనం చెప్పక్కర్లేదు, కానీ ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక పరిస్థితులకు తగ్గట్టు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక ఫలితాల్లోకి వెళితే, మేషరాశి వారికి వక్రగతి తాలూకు శనేశ్వరుడు ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు అంటే, ఇక్కడ గమనిస్తే 12వ స్థానమందు ఏలినాటి శనిగా శనేశ్వరుడు ఫలితాన్ని ఇస్తూ మేషరాశి వారికి కొంత ఉపశమనాన్ని ఇస్తాడనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మేషరాశి వారికి ఇది మంచి ఫలితంగానే మనం భావించవచ్చు. ఎందుకు అంటే 12వ స్థానంలో మానహానిర్మనక్లేశం కృష్యర్భోజన పల్పసహ. ఇప్పుడు మీనము అనేటువంటి శనికి మంచి క్షేత్రము. ఆ మంచి క్షేత్రంలో వక్రగతిన ఉన్నటువంటి గ్రహం బలీయమైనటువంటి స్థితిని పొందుతుంది. అప్పుడు ఆయన ఇచ్చేటువంటి మంచి ఫలితాలైనా చెడు ఫలితాలైనా బలంగా ఉండాలి. ఇక్కడ ఈ మాట వినబడినప్పుడు మరి మేషరాశి వారికి మంచిలా ఆపాదిస్తారు అనేటువంటి మాట కొంతమంది అంటే ఇక్కడ నేను గమనించండి, ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, 2 ధోరణులు కనబడతాయి. ఒకటి, వక్రించినటువంటి శనేశ్వరుడు పాపమైతే పాప ఫలితాన్ని, శుభమైతే శుభ ఫలితాన్ని పూర్తిగా ఇస్తాడు అనేటువంటి మాటని నేను తీసుకున్నటువంటి చరిత్రకాలకి సంబంధించినటువంటి పుస్తకాల్లోంచి నేను చెప్తూ ఉన్నటువంటి మాట. ఆ రకంగా చూసుకున్నప్పుడు మేషరాశి వారికి 12వ స్థానంలో ఉండేటువంటి వక్రగతి శని ఏ ఫలితాన్ని ఇస్తారయ్యా అంటే, స్థానచలనాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది, ఖర్చుల్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. ఈ ఖర్చులు కొన్ని సందర్భాల్లో మంచిగా కూడా ఉంటాయి. కొంతమంది అబ్బో నేను ఇక్కడ పని చేయలేకపోతున్నాను, నాకు ట్రాన్స్ఫర్ అయిపోతే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అవ్వడానికి శనేశ్వరుడు అవకాశాన్ని కల్పిస్తారు. దేశాంతరవాసం వెళ్ళడానికి, లేదు ఏదైనా మనం పలానా భోగాలకి సంబంధించినటువంటి విషయాలకి, అంటే మన ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, పలానా ఏదైనా లగ్జరీగా ఏదైనా కొనుక్కోవాలి, అటువంటి వాటికి శనేశ్వరుడు మంచి అవకాశాన్ని ఇస్తాడు. అలాగే ఖర్చులు పెంచడం, స్థిరమైనటువంటి చిత్తాన్ని కలగజేయకపోవడం, ప్రయాణాలను కలగజేస్తూ ఉండడం, ఇలా అనేక రకాలుగా మేషరాశి వారిని కొంత శనేశ్వరుడు ఇబ్బంది పెట్టినా ఈ ఇబ్బందిలోనే మంచి ఉంటుంది. అందులోనే మంచి ఉంటుంది, అందులోనే చెడు ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం మేషరాశి వారు ఎక్కువగా గమనించాలి. వృషభ రాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే, లాభస్థానమందు వక్రించిన శనేశ్వరుడు కొన్ని సందర్భాలలో ఉన్నతాధికారులతోటి, మీకన్నా ముందు పుట్టినటువంటి వారితోటి
సత్సంబంధాల మీద ప్రభావాన్ని చూపెడతాడు, కొంత మాట పెరిగేలా చేస్తాడు. అలాగే రావలసినటువంటి ధనాన్ని చేతికి రాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది అని ఖచ్చితంగా మనం నమ్మినటువంటి నాడు మనకు ఆ డబ్బు చేతికి రాకుండా ఉండడం ఇత్యాది విషయాలను కూడా మనం గమనించవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో అవకాశాలను సృష్టించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే అసలు అక్కడ అవకాశం లేదు, మనకు వదిలిపెట్టేసాం, కానీ ఏదో ఒక చిన్న అవకాశం వస్తుంది. కానీ మీరేంటి ప్రిపేర్డ్గా లేరు. అరే మనకి ఇది వస్తుంది అని మనకి తెలియనప్పుడు మనం ప్రిపేర్డ్గా ఉండం కదా, దాన్ని చేజార్చుకుంటూ ఉండడం, ఇటువంటి వాటికి ఎక్కువ ఇది ఉంటుంది. అందువల్ల ఏం చేయాలి అంటే ఎప్పుడూ జాగరూకతతోటే ఉండాలి. వృషభ రాశి వారికి ఈ వక్రగత శనైశ్వరుడు ఏదో ఒక అద్భుతం చేయడానికి అవకాశాన్ని ఇస్తాడు. దానికి పెద్ద టైం ఉండదు, వెంటనే అందిపట్టుకుంటే మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది ముఖ్యమైన విషయం. అలాగే దేశాంతరవాసం చేయాలి, విదేశాలు వెళ్ళాలి, అటువంటి వాటికి అవకాశాలు ఇస్తారు. లేదు మీ ముందు పుట్టినటువంటి వారికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, వారికి ఏదైనా సంతతి కలగట్లేదు, లేదా వారికి ఉద్యోగం రావట్లేదు, శనైశ్వరుడు యోగిస్తారు. వారికి అటు మీ జాతక రూపేణా కొంత మంచి జరిగేలా చేస్తారు. కాబట్టి ఇలా వృషభ రాశి వారి యొక్క స్థితిగతులను మనం క్లుప్తంగా చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి దశమ స్థానమందు చాలామంది దీన్ని కంటకము అనేటువంటి పేరుతోటి పిలిచినప్పటికీ కూడా అది దశమ కేంద్రము. దశమ కేంద్రమందు శనైశ్వరుడు వృత్తి సంబంధమైనటువంటి వ్యవహారాలపైనే అందరూ చెప్పినట్టు ప్రభావాన్ని చూపిస్తాడు. కానీ ఇంకో రకమైనటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ భార్య తరఫు విషయాల మీద ప్రభావాన్ని చూపిస్తాడు. ఇది ప్రధానంగా మిథున రాశి వారికి గమనించవచ్చు. అంటే భార్య నుండి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు, భార్య తాలూకు ఉద్యోగము, లేదా ఈ జీవిత భాగస్వామి అనే మాట సరిపోతుంది. భార్య అంటే ఆడవారికి భర్త, మగవారికి భార్య, దాన్ని అలా అర్థం చేసుకోండి. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి పుట్టింటి వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన వ్యవహారాలపైన ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. మీరు వెళ్ళి మీ జీవిత భాగస్వామి తరఫు తల్లిదండ్రులతోనో, అన్నగారులతోనో, తోబుట్టువులతోనో మాటలు ఏదైనా చర్చలు జరపవలసినటువంటి పరిస్థితులు, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. లేదా వారి తరఫున మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు రావడానికి ఇది సరైనటువంటి సమయంగా కూడా మనం అభివర్ణించవచ్చు. లేదు వారి నుండి మీకు రావాల్సినటువంటి ధనం ఇప్పుడు చేతికి రావడం అనేటువంటిది కూడా మీరు గమనించవచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి లాభాన్ని మీరు ఆర్జించడానికి, అలాగే మీకుండేటువంటి వృత్తి ప్రవృత్తుల్లో ఒక మంచి స్థితిని మీరు పొందడానికి, ఏదైనా ఒక అనుకోని అవకాశం రావడానికి, ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అలాగే తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు మెరుగవడానికి ఇటువంటి వాటికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు భాగ్యస్థానమందు వక్రగత శనైశ్వరుడు అదృష్టాన్ని కొంత తగ్గిస్తాడు, అనుకోకుండా అవకాశాలను ఇస్తూ ఉంటాడు. ఈ రెండింటినీ మీరు సమన్వయం చేసుకుంటూ ఉండాలి. అంటే మనకి ఫలానాది వస్తుంది అనుకున్న సందర్భంలో రానివ్వడు, అసలు ఇది రాదు అనుకున్న సందర్భంలో వెంటనే వస్తుంది. అంటే క్వైట్ కాంట్రా అనమాట. అంటే మనం ఇది రాదు అనుకుంటే వస్తుంది అనుకుంటే రాదు అనేటువంటి స్థితిని కలగజేస్తాడు. అందుకని ఒకానొక సందర్భంలో ఏమైపోతారు కర్కాటక రాశి వారు, అదేదో సినిమాలో చూస్తారా, వస్తుంది అంటే రాదు అంటే వస్తుంది, ఆ టైపులో మెంటాలిటీలోకి వెళ్ళిపోతారు ఈ వక్రగతి పూర్తయ్యే టైంకి. ఏం మనం అనుకుంటే అవదరా, మనం వదిలేస్తే అవుతుంది అనేటువంటి భావన. అలాగే తండ్రి తరఫు విషయాలు, లేదా పిత్రార్జితానికి సంబంధించిన విషయాలు, లేదా పారంపర్య సంబంధమైనటువంటి విషయాలపైన కూడా ప్రభావాన్ని చూపిస్తాడు. మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు, మీకు దక్కవలసిన గౌరవాదులు, ఇవన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ పిత్రార్జితానికి సంబంధించిన విషయాలు కూడా ఎక్కువగా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామి తాలూకు సోదరులు వారికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఈ శనైశ్వరుడు వక్రగతిలో ప్రభావం పడుతుంది. వారి గురించి కూడా మీరు చింతన చేయవలసి వస్తుంది, అది కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే దూరత్ర ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. సింహరాశి వారికి అష్టమంలో వక్రగత శనైశ్వరుడు చెవిలో జోరీగలాగానే ఉంటాడు. ఆయన పని ఎంతసేపు పనితోటి నిమగ్నమయ్యే ఉంటారు, కాలాతిక్రమ భోజనం చేస్తూ ఉంటారు, ప్రతి నిమిషము శ్రమ పడుతూనే ఉంటారు, బరువు తగ్గిపోతూ ఉంటారు, ఎక్కువగా శ్రమ చేస్తూనే ఉంటారు, ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళుతూ ఉంటారు, నలిగిపోతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా పని చేసినా మీకు నచ్చదు, ఇది నేనే చేసుకుంటాను, వాడు చేయనక్కర్లేదు అనేటువంటి ధోరణిలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువ మనిషిని నలుపుతాడు శనైశ్వరుడు. ఆయన అంత ఇబ్బంది పెట్టకపోయినా అలానే ఏదైనా ఒక శ్రమ రూపేణా మిమ్మల్ని కొంచెం ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆకస్మికమైనటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి జీవితంలోనూ. ఇదే విషయంలో ఇదే సమయంలో కొంత కోర్టు కేసులు,
తగాదాలు, తగువులు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిల్లో నలపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏదో ఒక చలన అయినా కట్టేలా చేస్తాడు ఆయన. అంటే ఒక న్యాయస్థానానికో లేదా ఓ పోలీస్ స్టేషన్కో ఇంకో దానికో వాటికి వెళ్ళేటువంటి విధంగా శనేశ్వరుడు పనిచేస్తూ ఉంటారు ఆయన. ఈ విధంగా సింహరాశి వారిని కొంత ఇబ్బంది పెట్టచ్చు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కన్యారాశి వారికి సప్తమ స్థానమందు వక్రగతి శనేశ్వరుడు పర్వాలేదు, అటు అనుకూలము కాదు ఇటు ప్రతికూలము కాదు. మరీ ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛ, ఏదో కొత్తగా వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఏదో నాకు లోపల నుండి కొత్తగా ఏదో వచ్చింది, ఇప్పుడే మాట్లాడుతున్నాను అన్నట్టుగా మీరు భావాలను వ్యక్తీకరించడం మొదలవుతుంది. అందరితోనూ చాలా కలివిడిగా ఉంటారు. ఇప్పటివరకు ముభావంగా ఉన్న కన్యారాశి వారికి ఏదో మనసులోంచి అప్పుడే ఏదో చూడండి ఏదో కమలం ఉద్భవించినట్టో లేకపోతే ఇంకోటి ఏదైనా ఉద్భవించినట్టో అంతా మానసిక వికాసం కలుగుతూ ఉంటుంది. కొత్త కొత్త పనులు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త సంఘాల్లో జాయిన్ అవుతూ ఉంటారు. మంచి హడావిడిగా తిరుగుతూ ఉంటారు. 10 మంది యొక్క ఆకర్షణని కూడా చక్కగా పొందుతూ ఉంటారు. అలాగే 10 మందితోటి కలిసి ప్రయాణం చేయాలి అనేటువంటి, అంటే మీ సహజమైనటువంటి శైలికి భిన్నంగా మీరు కొంతకాలం నడవడానికి శనేశ్వరుడు మీకు అవకాశాన్ని కల్పిస్తారు. ఇది కొంతమందికి ఉపయోగపడుతుంది. అనగా ఇప్పటివరకు ముభావంగా ఉండి సరే ఇది ఇదిలా ఉండకూడదు, మార్చుకోవాలి అనేటువంటి తత్వాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఉపయోగపడుతుంది. అలాగే 10 మందితోనూ కలవడం, లేదా అనేక రకాల ప్రాంతాలను సందర్శనం చేయడం, ఇక్కడనే ఏదైనా మనలో ఉన్నటువంటి టాలెంట్ని దాచుకోకుండా చక్కగా కష్టపడి పనిచేస్తూ ఉండడం ఇత్యాది విషయాలతోటి కన్యారాశి వారికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఇంకోటి ఏంటి అంటే ఎక్కువ దాంపత్య జీవనానికి సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పట్టడం, సంతాన సమస్యలు తగ్గుముఖం పట్టడం ఇత్యాది విషయాలకు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. దూరత్ర దేశాంతరం వెళ్ళాలి లేదా అక్కడ వెళ్ళి ఉన్నారు అనేటువంటి వారికి సంబంధించినటువంటి విషయాలపైన కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఆయా దోషాలన్నీ తొలగి దేశాంతరంలో ప్రశాంతంగా ఉండడానికి ఈయన అవకాశాన్ని ఇస్తారు. కాబట్టి కన్యారాశి వారికి ఇది మంచి స్థితి. తులారాశి వారికి శనేశ్వరుడు వక్రించి మధ్యస్థమైనటువంటి ఫలితం కిందే మనం భావించవచ్చు. ముఖ్యంగా గతం నుండి ఆయన ఇచ్చేటువంటి అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో, శత్రునాశనము, లేకపోతేనేమో రుణ బాధలు తగ్గడము, రోగ బాధలు తగ్గడం ఇత్యాది వాటితో పాటుగా కొత్తగా ఏదో ఒకటి తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు ఆయన. అంటే ఇది చెయ్యాలేమో, ఇది చేయకపోతే మనకి ఏదైనా అయిపోతుందేమో అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని, ఒక కార్యము, మీరు తులారాశి వారిని గమనించండి, అప్పటి వరకు వారికి ఆ థాట్ ఉండదు. కానీ శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైన తర్వాత ఒక ఐడియా వస్తూ ఉంటుంది. ఓహో మనం ఇది చేయవలసి వస్తుందేమో, లేదా మనం ఇది చేస్తే బాగుంటుందేమో అని నెత్తిమీ పెట్టుకుంటారు. దాంతోనే కష్టపడుతూ ఉంటారు, నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలా వారికి సంబంధించినటువంటి ఆ బుద్ధి, వీటికి సంబంధించిన వాటిపై ఆయన ప్రభావాన్ని చూపెడతారు. శనేశ్వరుడు ఏమి అనారోగ్యాన్ని ఇవ్వరు, ఆర్థిక సమస్యలను ఇవ్వరు. కాబట్టి ఏదో పెద్ద ఇబ్బంది కలిగించే విషయం కాదు. కాకపోతే ఏంటంటే నిత్యము ఏదో ఒక చింతన, ఆలోచన, ఏదో ఒక విచారం అంటే బాధని కాదు, ఆలోచన ఉండడము, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి విషయాలు. ఇక తులారాశి వారికే మరలా ఉద్యోగ వ్యాపారాల పరంగా కొత్త మెళుకువలు తెలిసేలా చేస్తారు శనేశ్వరులు. ఆయన మరీ ముఖ్యంగా ఎక్కువ కష్టపడకుండా తొందరగా రిజల్ట్ వచ్చేటువంటి మార్గాల్ని చూపిస్తూ ఉంటారు. అది కూడా ఒక మంచి విషయం. వృశ్చిక రాశి వారికి పంచమ స్థానమందు శనేశ్వరుని యొక్క వక్రగతి ఇది కొంత కుటుంబ పరంగా కానీ అది మీ ఆలోచన ధోరణి మీద కానీ ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. సాధారణంగా శనేశ్వరుడు పంచమంలో ఉన్నప్పుడు కార్యహానిర్ మనస్తాప జ్ఞాతవ్యాజ్య కలాపహం అన్నారు. అంటే ఏదో ఒక కార్యభంగము, అంటే ఏది ప్రారంభించినా అవ్వకపోవడం, మన జ్ఞాతులతోటి ఎక్కువ వైరం జరుగుతూ ఉండడం ఇత్యాది విషయాలతోటి బుర్ర పాడైపోతూ ఉండడం ఇలా కలగజేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సొంత బంధువులు, సొంత కుటుంబ సభ్యులే మనకు వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి భావనను కలగజేస్తాడు. ఇది భావన మాత్రమే, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మన కుటుంబ సభ్యులు మనకు వ్యతిరేకంగా ఉన్నారు, లేకపోతేనేమో మన ఇప్పటివరకు మనం పోషించినటువంటి వారు మనకు వ్యతిరేకంగా ఉన్నారు, మనం ఇంత కష్టపడి వీడి కోసం పనిచేస్తే వీళ్ళేంటి మనకు వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి భావన కలుగుతుంది. సరే, దాని నుండి కొంత బయటకు రాగలిగితే శనేశ్వరుడు ప్రభావం నుండి ఆల్మోస్ట్ బయటకు వచ్చేసినట్టు. కానీ రావడం చాలా కష్టం, మానసికంగానే ఎక్కువ ఇబ్బంది పెడతారు. ఏది చూసినా ఎవరేం మాట్లాడుకుంటూ ఉన్నా మన గురించేనేమో అనేటువంటి భావన కలుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే చెడు ఆలోచనలు, ఎక్కువ దీన్ని ఏమంటారు ఆత్మాభిమానం, అతి ఆత్మాభిమానము,
ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటే మన గురించేనేమో అనేటువంటి భావన కలగడము ఇత్యాది విషయాల ద్వారా ఎక్కువ బాధ పెడతారు. సరే, ఇది మానసికమైన బాధే కాబట్టి కొంచెం మనం దాటగలిగితే బయటపడిపోతారు తప్పితే మిగతా ఏ విషయాల మీద ఈయన ప్రభావం లేదు. ధనురాశి వారికి చతుర్థ స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు. ఈయన మాయలు ఇటువంటివి ఏమీ ప్రయోగం చేయడు, కానీ అటు అర్ధాష్టమ స్థానమందు వక్రించడం కొంత బలీయమైనటువంటి స్థితి. అందువల్ల ఇప్పుడు చూడండి, ఎక్కువ దెబ్బలు తిన్నటువంటి రాయి శిల్పంగా మారిపోయినట్టు ఇప్పటివరకు పడ్డ కష్టాలకి మీరు పూజింపబడతారు. మీరు ఆ మాటను పట్టుకుంటే అర్థమవుతుంది. ఓ శిల్పి చెక్కుతూ ఉంటాడు, ఆ చివరాఖరికి చెక్కడం అయిపోయిన తర్వాత అది శిల్పంగా మారుతుంది. ఆ శిల్పాన్ని ప్రతిష్ఠ చేస్తే, యంత్రం పెడితే విగ్రహం చక్కగా స్వామివారు అవుతారు. అలాగే ఇప్పటివరకు మీకు శనేశ్వరుడు ఒక శిల్పి కింద మిమ్మల్ని అక్కడక్కడ అన్నీ కొట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఒక శిల్పంలా మీరు తయారయ్యారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళతారు అనేటువంటి దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇన్ని దెబ్బలు తిన్న అనుభవాన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకుంటే ఇది ఉన్నతమైనటువంటి పదవినిస్తుంది. శనేశ్వరుడు గొప్ప పదవినిస్తాడు. ఆయన నాయకత్వానికి కారకులు. ఎటువంటి నాయకత్వము? సుపీరియరిజమో బాసిజమో కాదు. కార్మికులు కర్షకుల మధ్య నుండి ఎదుగుతారు చూశారో నాయకులు, జనాకర్షణ కలిగిన నాయకులు. అటువంటి నాయకత్వానికి శనేశ్వరుడు కారకులు. ఈ ధనురాశి వారిలో నాయకత్వంపై వైపుకి వెళ్ళేటువంటి వారందరికీ ఈయన గొప్ప మార్గాన్ని ఇస్తారు శనేశ్వరులు. అది ఒక మంచి విషయము. అంటే మనం ఎంతకాలం కష్టపడ్డటువంటి దానికి ఒక సార్థకత. మనం వీళ్ళ కోసం కష్టపడ్డాం, వీళ్ళకు ఒక నాయకత్వం వచ్చింది, నాయకత్వం ద్వారా పదవి వచ్చింది. ఇది ఒక రకమైనటువంటి విషయము. తర్వాత ఇంతకాలం కష్టపడ్డటువంటి వాటికి సార్థకతనిచ్చేది కింద కనబడుతుంది. మీరు గమనించండి, నవంబరు మనం చెప్పుకున్న డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా ఇంతకాలం పడ్డ బాధలు, మనం ఇంతకాలం బాధలు పడ్డాం, పోనీ దానికి ఇది జరిగింది, పోనీ ఆ బాధనంతా మర్చిపోతాం. ఆ ఉపశమనానికి మాత్రం ధనురాశి వారికి శనేశ్వరుడు కారకుడు. ఇది ఊరట కలిగించే మాట. ఇది చరిత్రకారులు చెప్పినటువంటి మాట. కాబట్టి ఇది ఎంతవరకు జరుగుతుంది అనేటువంటి దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకునే ముందుకు వెళ్ళాలి. మనం ఇంతకాలం కష్టపడ్డ దానికి ప్రతిఫలం దక్కింది. అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మకర రాశి వారికి తృతీయమందు వక్రగతిలో ఉన్న శని వల్ల అటు ప్రయోజనమూ లేదు, ఇలాని ఇబ్బంది లేదు. ఇది మధ్యస్థమైనటువంటి స్థితి. ఎందుకంటే మకర రాశి వారికి శని బలం ఉండనే ఉన్నది. ఆయన వక్రించడం వల్ల అది మరింత స్థిరత్వమై చక్కటి ఇంకా మంచి శుభ ఫలితాలనే. ఒకవేళ శనిగ్రహం మీకు అంత ప్రతికూలంగా ఉన్నా గురుబలం ఉన్నంత వరకు మీకేం ఇబ్బంది లేదు. కాబట్టి గురుబలం ఎలాగో ఉండనే ఉన్నది. గురుబలంతో పాటుగా కుజుడు కూడా బలంగా ఉన్నారు ఈ వక్రగతి సమయంలో. కాబట్టి అసలు మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు. మకర రాశి వారికి ఖచ్చితంగా ఇది యోగ్యమైన సమయం. చాలాసార్లు మీరు అనుకూలం మహదైశ్వర్యం అంటున్నారు, మాకేం రావట్లేదని చాలామంది అడుగుతున్నారు. ఇప్పటికీ అదే సమాధానం. గోచారంలో ఖచ్చితంగా మకర రాశి వారికి బలం ఉన్నది. దాన్ని అనుభవిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎప్పుడు చెప్పేది అదే మాట. జాతకంలో బలం లేకపోతే గోచారంలో బలం ఉంటే ఏమీ చేయలేం. మనం బిట్ పేపర్ ఒకటే రాస్తే పాస్ అయిపోలేం. మెయిన్లో మనకి మార్కులు రావాలి. జాతకంలో ఎక్కువ పాయింట్లు ఉండాలి, దానికి తోడు ఈ బిట్ పేపర్. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఆ సంబంధం ఉంటుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మకర రాశి వారికి ఇది మంచి సమయం. కుంభరాశి వారికి శనేశ్వరుడి యొక్క వక్రగతి ఇది చూడండి, కత్తి మీద సాము లాంటిది. ఇంత కష్టపడింది ఒక్క మాటతో పోయిందంటారు చూసారు, అలా కుంభరాశి వారిని శనేశ్వరుడు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంతకాలము మాటలు పడ్డాం, ఇంత కష్టపడ్డాం, చివరాఖరికి ఫలితం వచ్చే టైంకి మనం ఎందుకు ఇలా చేశానురా బాబు అనుకునే విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఓపిక పట్టాలి, ఓపిక పట్టి ఫలితం వచ్చేంత వరకు ఓపిక పట్టి అప్పుడు మనం ఏదైనా అనగలిగింది అనాలి, చేయగలిగింది చేయాలి. తప్పితే ఆకు చివరిలో ఏదో ఇది అంటారు చూసారు, అలాగా చివరాఖరికి వచ్చేసరికి మనం ఏదో తప్పు చేస్తే అప్పటి వరకు పడ్డ శ్రమంతా పోయినట్టు. మీరు గమనించండి, ఒకడు ఉంటాడు పాపం, వాడికి ఓపికే ఉండదు. వాడు చేదేమో బావిలోకి వేసుకుని బాగా పైకి వచ్చేంత వరకు వాడి శక్తి అంతా బట్టి లాగుతాడు. చివరాఖరికి పైకి వచ్చేసరికి ఈ రెండు చేతుల్లో ఉన్న తాడుని ఓ చేతిలో పెట్టుకుని ఇలా బకెట్ అందుకోబోతూ ఉంటే బకెట్ కింద పడిపోతుంది, ఈ తాడు పడిపోతుంది. అలా అవ్వకుండా కాపాడుకోవాలి. ఆ ఉదాహరణ అందుకని చెప్పడం జరిగింది. కాబట్టి తాడు మన చేతిలో పట్టుకుని ఈ తాడుతో పట్టుకుని ఆ బకెట్ తోటి నీళ్ళని మన చేతిలో పట్టుకున్న తర్వాతే తాడు వదలాలి. మన చేతిలో ఉన్న ఆధారం వదిలేసుకున్నామా,
ఇంతకాలం కష్టపడింది పోతుంది. కుంభరాశి వాళ్ళు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక అవకాశం చేతిలో ఉండి దాన్ని మనం అందిపుచ్చుకున్న తర్వాతనే మనం ఇప్పటివరకు ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టాలి. తప్పితే చేతిలో ఏం లేకుండా వదిలేసామా కష్టము పోతుంది, మళ్ళా మనం దాన్ని సాధించడం లేమో, ఉన్నది పోయే మన ఇది పోతుంది అన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారికి ఇది పరీక్షా సమయం. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉదాహరణనే దృష్టిలో పెట్టుకోండి. మీరు ఒక బావిలోంచి చేదతోటి నీళ్లు పైకి తోడుతున్నారు, నీళ్ళు వచ్చేసాయి, ఇంత కష్టపడ్డారు ఇంతకాలము, బకెట్ను పట్టుకుంటే ఆ నీళ్లు మీ చేతిలోకి వస్తాయి. ఆ సందర్భంలో తాడు వదలకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీనరాశి వాళ్ళ యొక్క స్థితిగతుల్ని శనేశ్వరుడి యొక్క వక్రగతిలో పరిశీలనం చేస్తే ఇది ఒకంత వీరికి ఉపశమనంగానే చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే గురుబలం ఉన్నది, గురుదృష్టి ఉన్నది శనేశ్వరుడి మీద. ఇవి రెండు కూడా చాలా మంచి విషయాలు. శనేశ్వరుడు వక్రించడం వల్ల కొంత వ్యతిరేక్తమైనటువంటి భావాల నుండి బయటపడుతూ ఉంటారు. కాకపోతే ఇదే సమయంలో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని గమనిస్తారు. అంటే స్వతహాగా మీ బుద్ధి మంచిదైనప్పటికీ ఇతరులు మిమ్మల్ని పాడు చేసేటువంటి స్థితి అదొక్కటి మీరు కాపాడుకోవాలి. అంటే చెప్పుడు మాటలు వినకూడదు, లేదా ఎవరిని నమ్మి ఏది ఇవ్వకూడదు, స్వశక్తిని నమ్ముకోవాలి. లేకపోతేనేమో ఎవరో వస్తారు ఏదో చేస్తారనే భావన పనికిరాదు. ప్రతిరోజు ఆఫీసుకి నడుచుకుంటూ వెళుతున్నాం, సరే ఇవాళ మనకు ఒక అతను ఫోన్ చేసి ఎవరో నువ్వు నడవకురా ఇంటి దగ్గరే ఉండు, నేను ఇంటికి వచ్చి నేను తీసుకెళ్తాను ఆఫీస్కి అని చెప్తే నువ్వు ఇంటి దగ్గర ఉండిపోకూడదు. అలాగేరా బాబు నేను ఈ రూట్లోంచి వెళ్తాను, ఎప్పుడు వెళ్ళే విధానంలోనే నువ్వు వచ్చి నన్ను ఎక్కించుకెళ్ళు అంటే మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. అదృష్టం కలిసి వచ్చేది ఉంటే వాడు ఎక్కించుకెళ్తాడు. అలాగని వాడు వస్తాడు కదా అని మీరు ఇంటి దగ్గర ఉంటే వాడు రాడు, మీరు ఆఫీస్కి వెళ్ళలేరు. ఇది ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మీనరాశి వారికి ఇది కొంత ఊరటను కలిగించే అంశమైనప్పటికీ శని వక్రగతి ఇది ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగా, ఆరోగ్యకరంగా పెద్ద ప్రయోజనకారి కాదు, అలానే పెద్ద ప్రతికూలకారి కాదు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి.